లక్కీ భాస్కర్ అనేది 2024 అక్టోబర్ 31న దీపావళి కానుకగా విడుదలైన ఒక విలక్షణమైన క్రైమ్ డ్రామా మరియు థ్రిల్లర్ చిత్రం. తొలి ప్రేమ సర్ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కించారు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. లక్కీ భాస్కర్ కేవలం కథాపరంగానే కాకుండా నిర్మాణ విలువలు, సాంకేతికత పరంగా కూడా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కింది. 1980లు, 90ల కాలం నాటి ముంబై వాతావరణాన్ని థియేటర్లలో రీక్రియేట్ చేయడంలో సాంకేతిక బృందం అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. ఆర్ట్ డైరెక్టర్, సెట్ డిజైన్ ఈ సినిమాకు అతిపెద్ద బలం. ప్రొడక్షన్ డిజైన్ కథ మొత్తం 1989 నుండి 1992 కాలంలో సాగుతుంది. ఆర్ట్ డైరెక్టర్ బంగ్లాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో ఆ కాలం నాటి బాంబే నగరాన్ని ప్రతిబింబించేలా భారీ సెట్లు వేశారు. కథలో కీలకమైన మగధ బ్యాంక్ సెట్, నాటి ముంబై వీధులు, పాతకాలపు ఇల్లు, దలాల్ స్ట్రీట్ సెట్లను ఎంతో సహజంగా తీర్చిదిద్దారు. ఎక్కడా అది సెట్ అనే భావన ప్రేక్షకుడికి కలగదు. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి నిమిష్ రవి సినిమాటోగ్రఫర్గా వ్యవహరించారు. 90ల నాటి ముంబై లుక్ను తీసుకురావడం కోసం ఆయన ప్రత్యేకమైన కలర్ ప్యాలెట్, వార్మ్ టోన్స్ ఉపయోగించారు. బ్యాంక్లోని ఇరుకైన క్యాషియర్ క్యాబిన్ సీన్స్ నుండి భాస్కర్ ధనవంతుడయ్యాక వచ్చే రిచ్ విజువల్స్ వరకు ప్రతి ఫ్రేమ్ను ఎంతో రిచ్గా, డ్రామాకు తగ్గట్టుగా క్యాప్చర్ చేశారు. సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ జీవి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు మరో ప్రధాన పిల్లర్. ముఖ్యంగా సినిమాలోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథలోని థ్రిల్ను, ఇంటెన్సిటీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. భాస్కర్ స్కామ్లు చేసేటప్పుడు, సిబిఐ విచారణ ఎదుర్కొనేటప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుణ్ణి సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుంది. శ్రీమతి గారు మెలోడీ సాంగ్ ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయింది. ఎడిటింగ్ నవీన్ నూలి ఎడిటింగ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. బ్యాంకింగ్ లూప్ హోల్స్, స్టాక్ మార్కెట్ స్కామ్స్ వంటి కాంప్లికేటెడ్ విషయాలను ఎక్కడా బోర్ కొట్టకుండా కథనం వేగంగా సాగిపోయేలా లాగ్ లేకుండా ఎడిట్ చేశారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ల వేగం సినిమా గ్రాఫ్ను పెంచింది. కాస్ట్యూమ్స్, మేకప్ దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరిల లుక్స్ నాటి కాలానికి తగినట్టుగా చాలా సింపుల్గా పీరియాడిక్ లుక్తో డిజైన్ చేశారు. దుల్కర్ సాధారణ క్లర్క్గా ఉన్నప్పుడు వేసుకునే పాత ఇస్త్రీ చొక్కాలు, పెన్ జేబులో పెట్టుకునే స్టైల్ నుండి కోటీశ్వరుడయ్యాక వేసుకునే బ్రాండెడ్ సూట్ల వరకు కాస్ట్యూమ్స్ డిజైనింగ్ పాత్రలోని ఎదుగుదలను స్పష్టంగా చూపించింది. స్క్రిప్ట్ రీసెర్చ్, మేకింగ్ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమా స్క్రిప్ట్ కోసం భారీగా రీసెర్చ్ చేశారు. 1992 నాటి బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా పనిచేసేది, బేరర్ బాండ్స్ అంటే ఏంటి, హర్షద్ మెహతా స్కామ్ సమయంలో బ్యాంకుల పాత్ర ఏంటి వంటి సాంకేతిక విషయాలను సాధారణ ప్రేక్షకుడికి అర్థమయ్యేలా సులభమైన డైలాగ్స్తో, లీనియర్ స్క్రీన్ ప్లేతో మేకింగ్ చేయటం ఈ సినిమా సాధించిన అసలైన విజయం. దుల్కర్ సల్మాన్ కౌంటింగ్ కష్టాలు సినిమాలో దుల్కర్ సల్మాన్ బ్యాంక్ క్యాషియర్గా కనిపిస్తారు. షూటింగ్ సమయంలో నోట్ల కట్టలను వేగంగా లెక్కించే సీన్స్ కోసం ఆయన చాలా కష్టపడాల్సి వచ్చిందట. నిజమైన బ్యాంకు ఉద్యోగులు నోట్లను ఎలా లెక్కిస్తారో నేర్చుకోవడానికి దుల్కర్ ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశారట. అయినా కొన్నిసార్లు సీన్ మధ్యలో నోట్లు కింద పడిపోవడం లేదా లెక్క తప్పడంతో సెట్స్లో అందరూ తెగనవ్వుకునేవారట. రామోజీ ఫిలిం సిటీలోనే ముంబై ప్రయాణం సినిమా అంతా ముంబై నేపథ్యంలో సాగుతుంది. కానీ చిత్ర యూనిట్ ముంబైకి వెళ్ళింది చాలా తక్కువ రోజులే. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్లోనే ఎక్కువ భాగం షూట్ చేశారు. దుల్కర్ సల్మాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్తూ, నేను రోజు షూటింగ్కి వచ్చేటప్పుడు హైదరాబాద్లో ఉన్నాననే సంగతి మర్చిపోయేవాడిని. ఆ సెట్స్ అంత రియలిస్టిక్గా ఉండేవి. ఒక రకంగా మేము ఫిలిం సిటీలోనే ముంబై టూర్ వేశామని సరదాగా వ్యాఖ్యానించారు. హైపరాది పంచులు, సెట్స్లో నవ్వులు. సినిమాలో దుల్కర్ సల్మాన్ స్నేహితుడిగా, కొలీగ్గా హైపరాది నటించారు. స్క్రీన్ పైనే కాకుండా షూటింగ్ గ్యాప్లో కూడా ఆది తన కామెడీ టైమింగ్తో సెట్స్ మొత్తాన్ని నవ్వించేవారట. దుల్కర్ సల్మాన్ మలయాళీ అయినప్పటికీ ఆది తెలుగులో వేసే కౌంటర్లు, జోకులను అర్థం చేసుకుని మరీ నవ్వేవారని, వీరిద్దరి మధ్య సెట్స్లో మంచి బాండింగ్ ఏర్పడిందని చిత్ర యూనిట్ చెప్పింది. శ్రీమతి గారు సాంగ్ వెనుక ఫన్
సినిమాలో సూపర్ హిట్ అయిన శ్రీమతి గారు పాట షూటింగ్ సమయంలో దుల్కర్, మీనాక్షి చౌదరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. అయితే ఈ పాటలో 90ల నాటి భార్యాభర్తల మధ్య ఉండే అమాయకత్వం, అల్లరిని చూపించాలి. మీనాక్షి చౌదరి మోడర్న్ అమ్మాయి కావడంతో ఆ పాతకాలపు హావభావాలు పెట్టడానికి దర్శకుడు వెంకీ అట్లూరి ఆమెను తెగ ఆట పట్టించేవారట. డైరెక్టర్ వెంకీ అట్లూరి ఫుడ్ లవ్. షూటింగ్ సమయంలో దర్శకుడు వెంకీ అట్లూరి సెట్స్ కి రకరకాల హైదరాబాద్ స్పెషల్ వంటకాలను తెప్పించేవారట. దుల్కర్ సల్మాన్ కూడా పెద్ద ఫుడ్ లవర్ కావడంతో ఇద్దరు కలిసి షూటింగ్ బ్రేక్స్ లో బిర్యానీలు, లోకల్ స్నాక్స్ తింటూ కథల గురించి, పాత సినిమాల గురించి ముచ్చట్లు పెట్టుకునేవారట. ఆ పాతకాలపు కార్లు మరియు బైకులు. సినిమాలో 1990ల నాటి ప్రీమియర్ పద్మిని, అంబాసిడర్ కార్లు, పాత బజాజ్ చేతక్ స్కూటర్లను ఉపయోగించారు. ఈ పాత వాహనాలను నడపడం దుల్కర్ కు చాలా నచ్చిందట. ఆయనను కార్లు అంటే ప్రాణం కాబట్టి షూటింగ్ గ్యాప్ లో ఆ వింటేజ్ కార్లను సెట్స్ లో అటు ఇటు నడుపుతూ తెగ ఎంజాయ్ చేశారట. లక్కీ భాస్కర్ వంటి పీరియాడిక్ క్రైమ్ డ్రామాను తెరకెక్కించడం చిత్ర యూనిట్ కు అంత సులువు కాదు. 1990ల నాటి ముంబై బ్యాంకింగ్ స్కామ్ నేపథ్యాన్ని నమ్మశక్యంగా చూపించే క్రమంలో దర్శకుడు వెంకీ అట్లూరి మరియు నిర్మాతలకు పలు సాంకేతిక, సృజనాత్మక సవాళ్లు ఎదురయ్యాయి. 90ల నాటి వాతావరణాన్ని రీక్రియేట్ చేయడం. కథ 1989 నుండి 1992 మధ్య సాగుతుంది. ఈ రోజుల్లో ముంబై లేదా హైదరాబాద్ వీధుల్లో ఎక్కడ షూట్ చేసినా ఆధునిక బిల్డింగ్లు, సెల్ ఫోన్ టవర్లు, సరికొత్త మోడల్ కార్లు కనిపిస్తాయి. సవాలు: విజువల్స్లో ఎక్కడా 2024 నాటి ఆధునికత కనిపించకుండా జాగ్రత్త పడ్డం పెద్ద టాస్క్. పరిష్కారం: దీనికోసం భారీ ఖర్చుతో రామోజీ ఫిల్మ్ సిటీలో పాత ముంబై వీధులు, దలాల్ స్ట్రీట్, నాటి బ్యాంక్ వాతావరణాన్ని సెట్ల రూపంలో నిర్మించాల్సి వచ్చింది. చిన్న వస్తువు సైతం ఆ కాలం నాటిదే ఉండేలా చూసుకోవటం సవాల్గా మారింది. క్లిష్టమైన బ్యాంకింగ్ సబ్జెక్ట్ను సులభంగా చెప్పడం. ఈ సినిమా కథ అంతా బ్యాంక్ లూప్ హోల్స్, మనీ లాండరింగ్, స్టాక్ మార్కెట్ కుంభకోణం, బేరర్ బాండ్స్ చుట్టూ తిరుగుతుంది. సవాలు: ఈ సబ్జెక్ట్ సాధారణ ప్రేక్షకుడికి, ముఖ్యంగా బిజినెస్ క్లాస్ కానీ మాస్ ఆడియన్స్ కు అర్థం కాకపోతే సినిమా ఫ్లాప్ అయ్యే ప్రమాదం ఉంది. పరిష్కారం: దర్శకుడు వెంకీ అట్లూరి నెలల తరబడి ఎకనామిక్స్, 1992 స్కామ్స్ పై రీసెర్చ్ చేశారు. క్లిష్టమైన ఫైనాన్షియల్ టర్మినాలజీని సామాన్యుడికి అర్థమయ్యేలా సులభమైన సంభాషణలుగా మార్చడానికి స్క్రిప్ట్ స్టేజ్లో చాలా కష్టపడ్డారు. నెగటివ్ షేడ్స్ ఉన్న హీరో పాత్రను కనెక్ట్ చేయడం. సినిమాలో హీరో భాస్కర్ చేసేది చట్టవిరుద్ధమైన పని. సాధారణంగా తప్పు చేసే హీరో పాత్రలపై ప్రేక్షకుల్లో సానుభూతి కలగడం కష్టం. హీరో తప్పు చేస్తున్నా ప్రేక్షకుడు అతని వైపే నిలబడేలా పాత్రను మలచడం పెద్ద ఛాలెంజ్. భాస్కర్ క్యారెక్టర్ను ఒక అత్యాసపరుడిగా కాకుండా మధ్యతరగతి కుటుంబ కష్టాల నుండి బయటపడాలని తప్పించే తండ్రిగా ఎమోషనల్గా ఎస్టాబ్లిష్ చేశారు. దుల్కర్ సల్మాన్ తన అద్భుతమైన నటనతో ఆ పాత్రకు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చేయగలిగారు. దుల్కర్ సల్మాన్ డేట్స్, లాంగ్వేజ్. దుల్కర్ సల్మాన్ కేవలం తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా ఉండే పాన్ ఇండియా స్టార్. ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళం, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి ప్లాన్ చేశారు. దుల్కర్ డేట్స్ కు అనుగుణంగా మిగిలిన నటీనటుల కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయటం ప్రొడక్షన్ టీమ్ కు కత్తి మీద సాములా మారింది. పక్కా ప్లానింగ్ తో తక్కువ వర్కింగ్ డేస్ లోనే రామోజీ ఫిల్మ్ సిటీ షెడ్యూల్స్ ను చకచకా పూర్తి చేశారు. విఎఫ్ఎక్స్, గ్రీన్ మ్యాట్ ఛాలెంజెస్. సెట్లు వేసినప్పటికీ 90ల నాటి ముంబై స్కై లైన్, కిక్కిరిసిన పాత ముంబై వీధులను చూపించడానికి విజువల్ ఎఫెక్ట్స్ పై ఆధారపడాల్సి వచ్చింది. గ్రీన్ స్క్రీన్ ముందు షూట్ చేసిన సీన్స్ పీరియాడిక్ డ్రామాలో ఫేక్ గా అనిపించే ప్రమాదం ఉంది. సిజిఐ టీమ్, సినిమాటోగ్రఫర్ నిమిష్ రవి కలిసి ఎంతో సహజమైన లైటింగ్, కలర్ గ్రేడింగ్ ఉపయోగించి ఆ సీన్స్ ఎక్కడా గ్రాఫిక్స్ లా అనిపించకుండా స్క్రీన్ పై రియలిస్టిక్ గా తీసుకొచ్చారు. లక్కీ భాస్కర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కేవలం కమర్షియల్ గానే కాకుండా విమర్శకుల పరంగా కూడా భారీ విజయాన్ని అందుకుంది. భారీ వసూళ్లు. దాదాపు 30 కోట్ల పరిమిత బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి దుల్కర్ సల్మాన్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పాన్ ఇండియా సక్సెస్. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషల్లో కూడా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా కేరళ, తెలుగు రాష్ట్రాల్లో లాభాల వర్షం కురిపించింది. ఓటీటీలోనూ నెంబర్ 1. థియేటర్ల తర్వాత నెట్ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైనప్పుడు కూడా ఈ సినిమా ట్రెండింగ్లో టాప్లో నిలిచింది.
సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఆడియన్స్ కు కూడా ఈ కంటెంట్ బాగా నచ్చడంతో డిజిటల్ ప్లాట్ఫామ్ పై కూడా భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంది. కథలోని బిగువైన స్క్రీన్ ప్లే, దుల్కర్ సల్మాన్ నటన మరియు లాగ్ లేని మేకింగ్ కారణంగా 2024 దీపావళి విన్నర్ గా ఈ సినిమా నిలిచింది.